మన సొసైటీలో అందరికన్నా అచ్చతుల్లో మాట్లాడేవాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. రీసెంట్ ఫిల్మ్ రిలీజ్ అయింది, బ్యాస్టర్స్ ఆఫ్ బాలీవుడ్. ఆ తెలుగులో డబ్ చేసిళ్ళు, కానీ పేరు మార్చలేదు. పేరు మార్చే బాలీవుడ్ లంచడుకులు. Make some noise for your first act, the very funny Venkat Blaze. మన సొసైటీలో అందరికన్నా అచ్చతుల్లో మాట్లాడే వాళ్ళు ఎవరు? ట్రాఫిక్లో ఎక్కువ వర్డ్స్ అవి సాంస్క్రిట్ వర్డ్స్ అవి. నో, గ్రాండ్ పేరెంట్స్. ఓకే, బ్రాహ్మిన్స్. క్యాస్ట్ ఇయర్. ఓకే, రైట్, రాంగ్ ఆన్సర్. నేను చెప్తా, నేను ఉన్నా కదా. మన సొసైటీలో అందరికన్నా అచ్చతుల్లో మాట్లాడే వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. కొంతమంది నమ్మట్లేదు, నేను ఎగ్జాంపుల్ ఇస్తా. మరి మనం చూడంతో ఏమంటాం? హాయ్, హలో. వీళ్ళేమంటారు తెలుసా? వందనాలు ఫాదర్. వందనాలా? హూ ఈజ్ యూజింగ్ వందనాలు ఇన్ 2025? నెక్స్ట్ ఏమంటాం? హౌ ఆర్ యూ, మమ్మీ డాడీ ఎట్లున్నారు అంటాం. వీళ్ళు అమ్మ నాన్న క్షేమమా. క్షేమం అనే వర్డ్ అంతరించిపోయింది తెలుగు భాషలో. అప్పుడెప్పుడో 30 years బ్యాక్ ఇన్నా, అది కూడా చిరంజీవి సాంగ్లో. చిలుకా క్షేమమా, అక్కడ కూడా చిరంజీవి చిలుకని అడుగుతాడు, మనిషిని అడగట్లేదు. సరే, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఓకే, పేర్లను కూడా ట్రాన్స్లేట్ చేస్తారు తెలుసా? పీటర్, పేతురు. డేవిడ్, చాలా పాష్ నేమ్. దావీదు, అన్నిటికన్నా హైలైట్. డానియల్, ధనియాలు. ఈ ధనియాలు, లవంగాలు, యాలకులు ఎవరు? ఐ అండర్స్టాండ్, ఇదంతా దేవుని కోసం చేస్తారు. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. యా, బట్ ఇక్కడ ఐరనీ ఏంటంటే జీసస్కి తెలుగు రాదు. వచ్చా? ఐ డోంట్ థింక్ సో. ఆయన కూడా ట్రాన్స్లేటర్ పెట్టాలి మేబీ. సో సినిమాలు చూసారా? యూ వాచ్ ఫిలిమ్స్? యా, సింగిల్ స్క్రీన్ ఆర్ మల్టీప్లెక్స్? సింగిల్ స్క్రీన్ గివ్ మే షౌట్. సింగిల్ స్క్రీన్. మల్టీప్లెక్స్ అండ్ నాకు కూడా మల్టీప్లెక్స్ నచ్చదు. ఎందుకంటే మల్టీప్లెక్స్ ఎంట్రన్స్ దగ్గర నుంచే కొంచెం నెగిటివ్ వైబ్స్ వస్తుంటాయి. నేను రీసెంట్గా ఒక అమ్మాయితో మల్టీప్లెక్స్లో సినిమా చూడడానికి వెళ్ళాను. నువ్వు అనుకున్నది కాదు. గీసి తెలుగులో బాయ్స్ అంటే మొత్తం రాడు రంబోలా ఉంటారు మొత్తం. అమ్మాయి అంటే అమ్మాయితో సరిగా మాట్లాడరు, రాదు, ఏదే ఇస్తారు. సరే, లైట్స్ ఓకే. ఏంది? చెప్పు పర్లేదు, చెప్పు. టెస్టోస్టెరాన్ స్పీకింగ్. యా, మాట్లాడేందుకా? We have a f***ing ఆటగాడు in the house. మల్టీప్లెక్స్లో సినిమాలు చూడడానికి వెళ్తేనే నాకు అంత నెగిటివ్ వైబ్స్ వస్తుంటాయి. వాడు ఎంట్రెన్స్ దగ్గరనే బై 1 minute రుకో అని ఇంట్లో ఒకటి ఉంటుంది, మిషన్ చెక్ చేస్తా అంటాడు. ఏడబడతాడు, కాళ్ళ మధ్యలోకి వెళ్ళి పెడతాడు. ఎందుకురా? ఎందుకు చెక్ చేస్తాను రా? పాకెట్లో నింపిస్తాడు. ఎందుకురా అంటే గుట్కా ప్యాకెట్లకు వస్తామంట. నా ఫేస్ నార్త్ ఇండియన్ లేకుండా నాకు తెలుసు. నేను గుట్కా నా ఫేస్ నార్త్ ఇండియన్ లేకుండా కదా. యా, నేను ఈ మధ్య ఓల్డ్ సిటీకి వెళ్ళలేకపోతున్నాను నేను. ఎందుకంటే ఓల్డ్ సిటీకి వెళ్తే అందరు నన్ను చూసి మారోడి గో బ్యాక్. బట్ నాకు చెకింగ్ జరిగే గ్యాప్లో అమ్మాయి కూడా చెకింగ్ జరుగుతారు. అమ్మాయికి నాలా కాదు, ఇంకో అమ్మాయి వచ్చి ఓ చిన్న బ్లాక్ కలర్ రూమ్ దానిలో తీసుకెళ్ళి అక్కడ చెకింగ్ జరుగుతుంది. నాకు తెలిసి అక్కడ చెకింగ్ జరగదు. 2 girls నేను ఎంపీ రూమ్ ముచ్చలు పెడతా అంటారు. లిప్స్టిక్ కూడా మీషోలో 35 rupees. ఓ నైస్. మీనా అక్క, మీనా పో. యా, వెళ్ళా నేను. యాక్చువల్లీ 1/2 hour ముందే వెళ్ళా. థియేటర్ అంతా ఖాళీ ఉంది. ఒక అబ్బాయి అమ్మాయి కూర్చున్నారు. అమ్మాయి పక్క సీట్ నాది. నా గురించి మీకు తెలిసింది కదా, నాకు చాలా సిగ్గు. ఇలా కూర్చున్నాను లిటరల్లీ, ఒక్క పేర మీద కూర్చున్నా లిటరల్లీ. 2 నిమిషాల తర్వాత నాకు జరిగిన అవమానం, ఆమె లేచి అటు సైడ్ కూర్చున్నది. ఎందుకురా? నా ఫేస్ రేపిస్ లెక్కున్నదా? ఐ డెంట్ టచ్ హర్, ఐ సాక్రిఫైస్ మై పిర్రా ఫర్ హర్, బట్ షీ కుడెంట్. 2 నిమిషాల తర్వాత అటు సైడ్ కూడా అబ్బాయి కూర్చున్నాడు. ఇప్పుడు ఏడో కూర్చుంటావా? మన ఊళ్ళో కూర్చుంటావా? అటు తిరుగుతుంది. ఒక పని చేయి, చిన్న పొరడు లెక్క ఒక చెక్క తెచ్చుకొని కరింగ్ చేయించినట్టు దాని మీద కూర్చొని చెప్పి. యా, బట్ ఇఫ్ యూ గో ఎర్లీ టు ద థియేటర్ దెర్ బి లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ పీపుల్ విల్ బి కమింగ్. ఫస్ట్ టైప్, వీడు ఫోన్ టార్చ్ మొక్కం మీద పెట్టుకుంటూ వస్తాంటారు, చాలా చిరాగ్గా చంప మీద. ఎందుకు వస్తున్నావురా? కింద చూడరా. వాడు వచ్చి చాలా కాన్ఫిడెంట్గా అబ్బాయి F22 F23 లే అంటాను డైరెక్ట్. 1 screen 2కి వచ్చింది. వస్తారా? ఇలా వస్తారు కొంతమంది. ఇంకా హైదరాబాద్ లేదా ఘోరం, PVR పంజాగుట్ట అయితే PVR ఎర్రమంజిల్ పోతారు. సెకండ్ టైప్, ఈయన అంకుల్. బేసికల్లీ ఈయన ముందు రోజులో కూర్చుంటారు అంకుల్. ఈయనకు ఫోన్లో బ్రైట్నెస్ ఆప్షన్ ఏంటని తెలియదు. ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని చూస్తూ అంటాడు. పక్కలో ఫోన్ చూడొద్దు, మేనర్స్ కాదు. నాకు కనిపిస్తాను, నేను ఏం చేయాలి? ఆయన వేసే పులిహోరలు, పత్తాపరలు అన్నీ కనిపిస్తాను. హోమ్ టూర్ వీడియోలు చూస్తాను అంకుల్.
హోమ్ టూర్ వీడియోలు చేసి ఆంటీకి లైన్ ఇస్తున్నాడు కామెంట్ సెక్షన్లో. మీరు హోమ్ టూర్ బాగానే చేశారు, కానీ నా హృదయంలో మీకోసం కట్టుకున్న హోమ్ టూర్ ఎప్పుడు చేస్తారు? ఏం డగలేరు, నేను ఫ్లాట్ అయినా. ఆంటీ పక్క పెట్టు. ఐ వాస్ లైక్ సో గుడ్ అట్ ఫ్లర్టింగ్ దిస్ అంకుల్. లాస్ట్ థర్డ్ ఈయన లేట్ కమర్ బేసికల్లీ వచ్చిండు. భయ స్టోరీ మీద చెప్పయ్యా. సలార్ సినిమాకి వెళ్ళినాం. చెప్పయ్యా స్టోరీ మీద భయ. ఏం చెప్తాం సలార్ స్టోరీ? ఆ ప్రభాస్కి మాట్లాడరావు అని చెప్పిన. నమ్మిండాడు, ప్రభాస్ మాట్లాడు కదా. యా బట్ సినిమా స్టార్ట్ అయింది, చూస్తున్నాం. నాతో నచ్చిన అమ్మాయి ఏమో తింటుంది, ఏం కొనుక్కోలేదు. ఏం తింటుందని చూసిన బల్పాలు తింటుంది ఆమె. స్లేట్ పెన్సిల్స్. యా ఉన్నారా స్లేట్ పెన్సిల్స్ తినేటోళ్ళు? యా ఐ నో, ప్లీజ్ డోంట్. వై తింటావా కావా మైనస్లో ముంచుకొని తినే. ఏంది ఇది? బట్ ఇంటర్వ్యూలో అయిపోయింది. మల్టీప్లెక్స్లో ఇంటర్వ్యూలో అవ్వడంతో అందరు 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. అబ్బా పైసలు ఖర్చు కాబోతున్నాయి. స్లోగా లేస్తారు. వాడు పియర్లో హాఫ్ అన్ అవర్ వేస్తాడు. ఇక లేవాలని లేస్తారు. డైరెక్ట్ బయటకు వెళ్ళడంతోనే ముందు కొనడానికి వెళ్ళరు. ఆ ప్రైజులు చూసి భయం అవుతుంది ఒకటేసారి. ఎందురా ముందు వాష్రూమ్కి వెళ్తారు. ఎందుకంటే వాష్రూమ్లో వెళ్ళి అద్దం చూసుకొని ఎస్ నువ్వు కొనగలవు కమాన్ అని కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. ఐ వెంట్ ఇన్సైడ్. మల్టీప్లెక్స్లలో బాత్రూమ్లు చాలా నీట్గా ఉంటాయి. చాలా అంటే బాయ్స్ హాస్టల్లో బాత్రూమ్ చూసిన కళ్ళు కదా నాయి. వెరీ నీట్, వెరీ వెరీ నీట్. వెళ్ళినా అండ్ ఈ వాష్రూమ్లలో మన మగబాడుకోలు ఎక్కడ క్యూ పద్ధతి పాటించారని ఇక్కడ పాటిస్తారు. పోస్తున్నారు, అందరు లైన్లో నిల్చున్నారు, పోస్తున్నారు. వెరీ గుడ్. ఇద్దరు పోస్తున్నారు, ఇద్దరు వెనక ఎవరు లేరు. హ్యావ్ టు గో. ఇద్దరు ఇట్లా ఎవరు ఒకరు వెనక నిల్చోవాలి. ఎవరు వెనక నిల్చోవాలి? ఎవరిది తొందర అయిపోతుందో వాళ్ళ వెనక నిల్చోవాలి. ఎవరిది తొందర అయిపోతుందో నాకు ఎట్లా తెలుస్తుంది? వాని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి వాడు ఇట్లా అనుకో అప్పుడే స్టార్ట్ చేసిండు. డోంట్ డిస్టర్బ్ హిమ్. చాలా ఇంపార్టెంట్ అసలు ఉన్నాడు వాడు. ఇలా ఉన్నా అనుకో, ఈజ్ ఇన్ ద మూమెంట్, డోంట్ డిస్టర్బ్ హిమ్. ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ హిస్ లైఫ్. యా బాడీ షేక్ అవుతుంది అనుకో, ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. యూ కెన్ గో స్టాండ్ దేర్ మ్యాన్. యా గుడ్. ఐ స్టూడ్ దేర్. నిల్చొని ఐ వాస్ అబౌట్ టు పీ. ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే ఒక క్లీనర్ని పెడుతున్నారు. వాడు కట్టె పట్టుకొని రెడీ ఉంటాడు. నువ్వు పోయి భయ్యా నేను క్లీన్ చేస్తాను. రోజంతా అక్కడే ఉంటాడు. అరే నువ్వు ఉంటే నాకు రావట్లేదురా. నువ్వు వై ఆర్ యూ స్టాండింగ్ హియర్? హిస్ వర్క్ లొకేషన్ ఈజ్ టాయిలెట్. హీ కాంట్ టేక్ టాయిలెట్ బ్రేక్స్. ఏం చెప్తాడు? హీఈస్ ఇన్ ద టాయిలెట్. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ టాయిలెట్. కమోడ్స్ కూడా బికెమ్ వెరీ అడ్వాన్స్. కమోడ్స్ చిన్న, దాని మీద చిన్న సెన్సార్ ఉంటుంది. పోయడంతో ఆటోమేటిక్గా ఫ్రెష్ అవుతుంది. దే ఆర్ ఆల్ ఎలక్ట్రానికలీ కనెక్టెడ్. నాకు అందులో పోయాలంటే భయం అవుతాను. షాక్ కొడితే ఎట్లా? షాక్ కొట్టి నేను చచ్చిపోతే నా డెడ్ బాడీ, నా సావుకి మా చుట్టాలు వస్తారు. చూసి నా డెడ్ బాడీని చూసి అరే ఎట్లా చచ్చిపోయింది రా. మా దోసగాడు వస్తాడు. మా దోసగాడు వచ్చి కూడా చచ్చిపోయాడు. వెరీ బ్యాడ్ ఇస్ టు డై ఫర్ మ్యాన్. యా ఏ కేమ్ అవుట్ ఆఫ్ ద టాయిలెట్. ఏదో ఒకటి కొనాలి కదా అమ్మాయితో నిల్చున్నాయి. మల్టీప్లెక్స్లో పాప్కార్న్ కొనడం ఈజ్ అ వెరీ వెరీ సీరియస్ టాస్క్. లేదా నిల్చున్నా. లిటరలీ ఐవ్ సీన్ పీపుల్ ఇన్స్టాలింగ్ లోన్ యాప్స్. స్లైస్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాడు, పైసలు సరిపోవు. యా నా టర్న్ వచ్చింది. రావడంతో హలో సార్ వెల్కమ్ టు పీవీఆర్ సార్ అంటే నేను నీకు దండం పెడతారా నీ అబ్బా. ఆ రేట్లేంద్రా సార్? హౌ మే హెల్ప్ యూ సార్? సి రిమెంబర్, ఇఫ్ ద వెయిటర్ ఈస్ స్పీకింగ్ బెటర్ ఇంగ్లీష్ దాన్ యూ హ్యావ్ టు walk off from that place or else you are going to get so it's that. సో వెళ్ళినా నిల్చున్నా. వాటర్ బాటిల్ ఇవ్వను మినిమం 100 రూపీస్. 100 వాటర్ అది 5 వాటర్ క్యాన్లు వస్తాయి. దాంతో స్నానం చేయొచ్చు, కడుక్కోవచ్చు కూడా. ఫుల్ పాప్కార్న్ ఇవ్వను. సార్ విచ్ ఫ్లేవర్ ఆఫ్ పాప్కార్న్ యూ వాంట్ సార్? చీజీ క్యారమెల్ సాల్టెడ్. నాకు కావాల్సింది పసుపు ఫ్లేవర్. బాగుంటుంది, 20 రూపీసే. దాని మీద ట్యాక్స్ కూడా పడదు. అమ్మాయి కాల్ చేసిన ఏ ఫ్లేవర్ పాప్కార్న్ కావాలంటే బల్పం ఫ్లేవర్ ఉందా? ఫోన్ బట్టి ఒకటి మధ్యలో బల్పం ఫ్లేవర్. ఎంత అన్న? 500. 10 కిలోల పాప్కార్న్ గింజలు వస్తాయి. 10 కిలోలు. ఆ 10 కిలోల పాప్కార్న్ గింజల్ని పెద్ద గిన్నెలు పెట్టి, మూత కాదు కిచెన్ బెత్తుకరి కిచెన్ డోర్ వేయాలి. 2 నిమిషాల తర్వాత కిచెన్ ఓపెన్ పాప్కార్న్ అంత వస్తుంది. పాప్కార్న్ 500కి. ఏందిరా ఇది? యాక్చువల్లీ వాట్, పాప్కార్న్ మన కోసం కొనం, మనతో వచ్చిన అమ్మాయి కోసం కొనం. ఎవరి కోసం కొనదు తెలుసా? ఒక ఉంటాడు వెనక, దెర్ బి ఆల్వేస్ ఎ రిచ్ లుకింగ్ గాయ్ విత్ ఎ ప్లాటినం క్రెడిట్ కార్డ్. వాడు ఎక్స్క్యూస్ మీ బ్రో అంటాడు. వీడు వెయిటర్ గాడు, సార్ మీతో అయితే లేదు, మీతో పక్క తప్పుకోండి అని వాన్ కట్టి మీరు చెప్పండి సార్ అంటాడు. యూ ఫీల్ వెరీ ఇన్సల్టెడ్ స్టాండింగ్ దెర్. వాడిని ఇంప్రెస్ చేయడానికైనా కొంటాం. నాకు తెలిసి వాళ్ళు పీవీఆర్ ఎంప్లాయీసే.
స్లీపర్ సెల్స్ లైన్లో ఒక్కొక్క నిల్చోబెడతారు మంతం బిల్ చేయడానికి. 3000 బిల్ చేసిన 3000 రూపీస్. యా 3000 బిల్ చేసి ట్రే పట్టుకొని రిటర్న్ వెళ్తున్నా. దట్ ఈస్ కాల్డ్ వాక్ ఆఫ్ షేమ్. సో యూ జస్ట్ గాట్ నో. సో ట్రే పట్టుకొని వెళ్ళే వాళ్ళ ఫేసులు చాలా సీరియస్గా ఉంటాయి. ఎప్పుడైనా గమనించండి, వాళ్ళ ఫేస్లో చాలా రన్ అవుతుంటాయి. నా అప్పులు, నా క్రెడిట్ కార్డులు, నా ఈఎంఐలు. అదే మూల సార్ సెకండ్ హాఫ్ అంతా. ఈ మధ్య సినిమా బాగుందా అంటే ఎవరిని అడిగినా ఒకటే రివ్యూ చెప్తారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎందుకే పాప్కార్న్ తగ్గితే సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. అదే మూల వస్తారు. సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలి, ఒక 3D గ్లాసులు దొంగతనాలు చేసుడు చేసేళ్ళు మీరు కూడా చేసేళ్ళు. అది దేనికి పనికిరావని తెలుసు. నా రూమ్లో 4 ఉన్నాయి. ఎట్లా వీడు 3000 దొబ్బిండు కదా అని. ఆ నెక్స్ట్ డే నుంచి నేను కూడా బల్పాల పొట్లం పట్టుకొని వెళ్తున్నా. వెరీ నైస్, సస్టైనబుల్, మైనస్లో ముంచుకొని. మీ పేరు? చైతన్య. నైస్. మీ ఏం చేస్తుంటారు? టీమ్ లీడర్. నైస్ నైస్. అందుకే కొంచెం ఉంది ఆ టీమ్ లీడర్ ఎనర్జీ ఉంది కొంచెం. యూనో పీపుల్ హేట్ యూ. నైస్. యూఆర్ విత్ యువర్ ఫ్రెండ్. నైస్. మీరు, మీ పేరు మ్యామ్? కీర్తన. నైస్. యూ హ్యావ్ దట్ స్లాంగ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? క్యాల్కటా. తెలుగు నై ఆత. ఎందుకు తీసుకొచ్చినావు మరి? టీమ్ లీడర్వి నచ్చిన పనులు ఆఫీస్లో చేయాలి, ఇక్కడ బయట కూడా చేస్తాను నువ్వు. అయ్యో. డూ యూ లైక్ బూతులు? డూ యూ లైక్ బూతులు? చాలా మందికి నచ్చవు కంపేర్ టు ఇంగ్లీష్ బూతులు. ఇంగ్లీష్ బూతులు మాట్లాడితే ఓ మై గాడ్ ఈజ్ సచ్ ఎ బ్యాడ్ యాస్. తెలుగులో మాట్లాడితే చీ వేస్ట్ వేలో గలీజ్ బాడుకో. యా, ఇన్ఫ్యాక్ట్ బూతు అనే వర్డ్ కూడా తెలుగులో బూతు ఎలా ఉంది? బాగాలేదు. ఇంగ్లీష్లో కస్ వర్డ్, చాలా పాష్ ఉంది. బ్యాడ్ యాస్ తెలుగులో ఏంటి? చెడు ముడ్డి. చీచ్. రీసెంట్ ఫిల్మ్ రిలీజ్ అయింది, బ్యాస్టర్స్ ఆఫ్ బాలీవుడ్. ఆ తెలుగులో డబ్ చేసిళ్ళు, కానీ పేరు మార్చలేదు. పేరు మార్చే బాలీవుడ్ లంచ్ అడుగులు. చీ చీ చీ.